కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ లక్ష్మీరాయ్ చాలా విరామం తర్వాత ఈ ముద్దుగుమ్మ కాంచన చిత్రంలో నాయికగా అలరించింది. తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈ మెరుపుతీగ నటించిన అధినాయకుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో తాను తారాపదంలోకి దూసుకుపోవడం ఖాయమని లక్ష్మీరాయ్ నమ్మకంతో ఉంది. ఈ మధ్య తెలుగు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన కాంచన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇందులో కథానాయికగా నటించిన లక్ష్మీరాయ్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది. అంతకుముందు శ్రీకాంత్ సరసన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత అవకాశాలు సన్నగిల్లి మిగిలిన దక్షిణాది భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రాయాలు పాడే గేయాలు అన్ని పాదాలపై రాసుకొని తేనె పోసి కాళ్ళు కడిగా దేవి నిన్ను తోడు అడిగా మనసు పూల కన్నా మడిగా ఉంచుకున్న గుండె గుడిగా ఓనిల వేణి అందాల రాణి వయ్యారి నాకిరవాణి. కాంచన విజయం తర్వాత లక్ష్మీరాయ్కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లోనూ మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న ఈ భామకు తెలుగులో నేరుగా నటించే అవకాశం తలుపు తట్టింది. అది కూడా అగ్ర కథానాయకుడు బాలకృష్ణ సరసన. వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి అందగాడి అధినాయకుడు సినిమాలో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది భామ. కుటుంబ మాయా హంస ముద్దుకు ముహూర్తం పెట్టేశ మధ్యన దూరం మాయం చేశా చిలక ముక్కైరారా పండై ఉన్నా పండుగలే చేసుకోమంటున్నా కుచిదేనా కుచిలేనా చలికాలాన సతమై ఉన్నాం మస్తు కరలేనా. తెలుగులో సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ భామకు భారీ అవకాశమే వచ్చిందంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఎంతో మంది కథానాయకులకు రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పించి వారి కెరీర్ ను గాడిలో పెట్టిన బాలయ్య అధినాయకుడు విజయంతో తన కెరీర్ కు మంచి బ్రేక్ నిస్తాడని లక్ష్మీరాయ్ ఆశిస్తోంది. ఎదురుగా లేనే